అరువులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, 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 వెన్నెల నగర్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, అరువులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, వెన్నెల నగర్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, వెన్నెల నగర్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, అరువులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. అర్హత లేని వాళ్ళకి ఇచ్చి అరువులకు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. అరువులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, అరువులైన పేదలు కనబడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్వే, రెండోసారి సర్వేలో అరువులైన వారికి ఇవ్వని అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి. అరువులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, అరువులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు. అందరికీ నమస్తే. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెన్నెల నగర్ లబ్ధిదారులు 807 మందికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని చెప్పి ఏదైతే రెండవ విడత సర్వే పేరుతో అధికారులు కొంతమందిని సర్వే చేసి వదిలేయడాన్ని నిరసిస్తూ అర్హులకు అన్యాయం జరుగుతూ ఉందనే దాంతో ఈరోజు పాత 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇందిరమ్మ విగ్రహం ముందు కళ్ళు మూసుకొని ఉన్న ప్రభుత్వం కళ్ళు తెరవాలని కళ్ళకు గంతలు పెట్టుకొని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మేము అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే, అనర్హుల పేర్లు వస్తే ఖచ్చితంగా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఏదైతే రెండవ విడత సర్వేలో కొంతమందిని చేసి మళ్ళీ సర్వే ఆపేశారో అర్హులైన వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా 5 లక్షలు మంజూరు చేయాల్సిన బాధ్యత అధికారులదే, స్థానిక ప్రజాప్రతినిధులదే. అందులో 807 మంది సర్వే జరిగి ఉన్నారు. సర్వే జరిగిన వెన్నెల నగర్ వారికి కొంతమంది అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోరాటం పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. పోరాటం తీవ్రతరం కాకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము స్పందించి వెన్నెల నగర్ లబ్ధిదారుల్ని గుర్తించి వాళ్ళు నిజంగా లబ్ధిదారులు కాకపోతే ఇవ్వమని చెప్పి కూడా మేము అడగము, ఇవ్వండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేయము. మీరు ఇంటింటికి వెళ్ళి వెన్నెల నగర్లో ఉన్న ఆ స్థలం ప్రభుత్వం ఇచ్చిన ఆ నిరుపేదలకు 5 లక్షలు మంజూరు చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో కనుక ఎవరైనా అనర్హులు ఉంటే ఖచ్చితంగా బహిరంగంగా మేమే బయటికి పంపిస్తాం తప్ప, నిరుపేదలు ఉన్నప్పటికీ కొంతమంది అనర్హులకు పేర్లు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. అవి గనక మా దృష్టికి వస్తే అధికారులు, సర్వే చేసిన వారు, ఆ పేర్లు ఎంపిక చేసిన వాళ్ళు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెన్నెల నగర్ లబ్ధిదారులకు 807 మందికి న్యాయబద్ధంగా 5 లక్షలు మంజూరు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికోసం దశల వారీగా పొంగులేటి క్యాంపు కార్యాలయం ఖమ్మం దాకా వాహన ర్యాలీ కూడా త్వరలో చేపట్టబోతా ఉన్నాము. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయము, అవసరమైతే కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము లేదా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.